రైతా కర్రీ గ్రేవీ ఉంచాను గైస్ కొంచెం. సో ఇప్పుడు మన మెయిన్ కోర్స్ రైస్ చూద్దాం ఎలా ఉందో. చూడండి, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది గైస్. పొగలు వస్తుంది, వేడి వేడిగా ఉంది, చాలా నీట్గా చూస్తుంటే నోరూరిపోతుంది. సో మనం అంతా కష్టపడి చేసిన దానికి ఫలితం గైస్ ఇది. టేస్ట్ చూద్దాం కొంచెం ఎలా ఉందో. కనిపిస్తుంది. సో మనం కుకింగ్ చేసినప్పుడు కలర్ఫుల్గా ఫుడ్ కనిపిస్తే చాలా బాగుంటుంది. సో అంతే టేస్టీగా ఉంటే ఇంకా హ్యాపీనెస్ వస్తుంది. సో మనం టేస్ట్ చేద్దాం గైస్ ఎలా ఉందో. వావ్ గైస్, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఆయిల్ చాలా తక్కువగా ఉంది, సాల్ట్ ఉప్పు కానీ చాలా సరిపోయింది, అన్నీ సరిపడా ఉన్నాయి, మసాలా ఎక్కువ లేదు. సో ఇప్పుడు మనం కొంచెం కర్రీ వేసుకొని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. పొగలు వస్తుంది గైస్, వేడి వేడిగా ఉంది, సూపర్ గైస్, చాలా బాగుంది, చాలా టేస్టీ ఉందండి. సో నేను చెప్పాలని కాదులే కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. సో కొంచెం రైతా వేసుకొని చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. చూడండి గైస్, ఇది కూడా చాలా బాగుంది. సో అన్నీ సూపర్గా కుదిరాయి. అంతే గైస్, మనం ఇంత కష్టపడి చేసిన దానికి కుకింగ్ చాలా బాగుంటుంది, అంతకన్నా హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు గైస్. నేను ఫస్ట్ టైం వీడియోస్ చేస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సార్, మీరు కూడా ట్రై చేయండి.